హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనము జావా స్క్రిప్ట్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అనే ఈ కాన్సెప్ట్ మీద ఒక ప్లేలిస్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాము. అయితే ముఖ్యంగా మనకి జావా స్క్రిప్ట్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ అంటే 2 కలిపి నేను దాదాపు 200 క్వెషన్స్‌ని విత్ ఆన్సర్స్ మీకు ఈ యొక్క ప్లేలిస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అయితే దీంట్లో మనకి ఏమేమి వస్తాయి జావా స్క్రిప్ట్‌లో అని చూసినట్టు, ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంటు, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంటు ఏదైనా సరే, ఏ డెవలప్‌మెంట్ చేయాలన్నా సరే ఈరోజు జావా స్క్రిప్ట్ అనేది టెక్నాలజీ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి డెవలపర్‌కి కూడా మినిమమ్ నాలెడ్జ్ అనేది జావా స్క్రిప్ట్‌లో ఉండాల్సి ఉంటుందనమాట. అందుకని చెప్పేసి ఈరోజు మనకి ఇప్పుడు థియరీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఛానెల్‌లో ఎక్కడైనా సరే మనకి ఈజీగా దొరుకుతుందన్నమాట థియరీ. కానీ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని విత్ ఆన్సర్స్, విత్ కోడింగ్‌తో ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి చాలా తక్కువ చోట్ల మనకి దొరుకుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను దీని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి జావా స్క్రిప్ట్‌లో మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్, ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకనిపించింది. దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ప్లేలిస్ట్ సీరీస్‌ని నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా నేను టార్గెట్ చేసేదేంటంటే జావా స్క్రిప్ట్‌లో ఇంటర్వ్యూస్, ఒక ఫ్రెషర్ వెబ్ డెవలపర్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డెవలపర్ వరకు జావా స్క్రిప్ట్ బేస్ ఇంటర్వ్యూస్‌లో సక్సెస్ అవ్వడం కోసము ఈ యొక్క ప్లేలిస్ట్‌ని నేను దీంట్లో రెడీ చేశాననమాట. దీంట్లో మనకి ముఖ్యంగా టార్గెట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ బేసిక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. దీంట్లో ఒక 20 క్వెషన్స్‌ని నేనిక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఈ 20 క్వెషన్స్‌లో కొన్ని మనకి దాదాపు చాలా క్వెషన్స్ ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంటుందనమాట. నెక్స్ట్ మనకి వేరియబుల్స్ అండ్ స్కోప్ అని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్ అడిగే క్వెషన్స్ అనమాట. ఈ వేరియబుల్ అండ్ స్కోప్‌లో ప్రతి ఇంటర్వ్యూస్‌లో కూడా మస్ట్ అండ్ షుడ్‌గా క్వెషన్స్ అనేవి ఉంటాయి. అలాగే డేటా టైప్స్ నుంచి, ఆపరేటర్స్ నుంచి కూడా 100% మీకు ఒక ఇంటర్వ్యూలో ఉంటాయన్నమాట క్వెషన్స్. డేటా టైప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా టైప్సే లేకపోతే అసలేం తెలీదు కాబట్టి మనకి డేటా టైప్స్ మీద మనకి కంపల్సరీ అనేది ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్స్ అనేది చాలా బేసిక్ కాన్సెప్ట్. మనకి జావా స్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ మీద కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఎక్కువ క్వెషన్‌లు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఫంక్షన్స్ అంటే ఏంటి? హైయర్ ఆర్డర్ ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్, ఫంక్షన్ హోస్టింగు ఇలాగ చాలా ఉంటాయన్నమాట. పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, క్లోజర్స్, క్యారింగ్, మెమోయేషను ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ మనకి ఫంక్షన్స్‌లో కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత ఆబ్జెక్ట్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. కాకపోతే దీంట్లో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ బాగా ఫిల్టర్ చేసి నేను చాలా క్వెషన్స్ ప్రిపేర్ చేసి ఫిల్టర్ చేసి ఒక టాప్ 20 క్వెషన్స్‌ని ఇక్కడ నేను దీంట్లో రెడీ చేయడం జరిగిందనమాట ఆబ్జెక్ట్స్ మీద. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఎరేస్ అనేది చెప్పక్కర్లేదు. ఎరేస్ ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి డెవలప్‌మెంట్‌లోనే కాదు, ప్రతి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో కూడా ఎరేస్ అనేవి కంపల్సరీగా వాడటం జరుగుతుందనమాట. అందుకని దీంట్లో మనకి చాలా చాలా క్వెషన్స్, ఆన్సర్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఎరే లోపల కొన్నిటిని నేను అంటే కంపారిజన్స్‌లో మనం ఎక్కువగా అడుగుతుంటాం ఎరేస్‌లో. అందుకని చెప్పేసి ఎక్కువ కంపారిజన్ మీద నేను కాన్సంట్రేషన్ చేసి ఇక్కడ క్వెషన్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ స్ట్రింగ్స్‌లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. సబ్‌స్ట్రింగు, స్లైసు, ఇలా అని చెప్పేసి కొన్ని క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటది. టెంప్లేట్ లిటరల్స్ అని చెప్పేసి ఇలా మనకి అడిగే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అని చెప్పేసి మనకి ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా అడిగే క్వెషన్స్. ప్రతి ఒక ఫ్రెషర్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డెవలపర్ వరకు అడిగే క్వెషన్స్ అనమాట ఇవి. ఇవి నేను చెప్పేయనమాట. ఇందులో మనకి ఇక్కడ మాత్రం ఈఎస్ఎక్స్ ఫీచర్స్‌లో 20 క్వెషన్స్. ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా ఇందులో గూడా మనకి ఈఎస్ఎక్స్ ఫీచర్స్‌లో డిస్ట్రక్చరింగ్ అనేది, టెంప్లేట్ లిటరల్స్ అనేవి, డిఫాల్ట్ పారామీటర్, రెస్ట్ పారామీటర్స్, లెట్, కాన్స్ట్, వేర్ మీద కంపల్సరీ క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ అడిగేది లెట్, కాన్స్ట్, వేర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్, లెట్, కాన్స్ట్ అని చెప్పేసి ఈ క్వెషన్ లేకుండా అసలు ఇంటర్వ్యూయే ఉండదు. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా సరే దీని మీద క్వెషన్ లేకుండా అసలు ఇంటర్వ్యూ అనేది లేదనమాట. అసింక్ అవైట్, ప్రామిసెస్ మీద ఇలా వీటి మీద మనకి క్వెషన్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి కంపల్సరీ అడుగుతారనమాట. ఈవెంట్ లూప్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా అడిగే క్వెషన్ ఈ రోజుల్లో. ఈవెంట్ లూప్‌ని విత్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అందులో కాల్ స్టాకు, కాల్ బ్యాక్, క్యూసు
మైక్రో టాస్క్, మైక్రో ఇయన్నీ కూడా కంపల్సరీగా అడుగుతారనమాట. మనకి ఈవెంట్ లూప్‌లో కంపల్సరీ అనమాట. ఇంకా డీబౌన్సింగు, థ్రెట్లింగ్ అని చెప్పేసి ఇవి కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ లెవెల్ డెవలపర్స్‌కి అడిగే క్వెషన్స్. అలాగే ఇంకోటి మస్ట్ అండ్ షుడ్ అడిగే క్వెషన్ డిఫరెన్స్ బిట్వీన్ కాల్, అప్లై అండ్ బైండ్ అని చెప్పేసి ఈ క్వెషన్ లేకుండా అసలు ఇంటర్వ్యూయే ఉండదు. వేర్, లెట్, కాన్స్ట్ ఎలాగో అలాగే కాల్, అప్లై, బైండ్ అనేది ఈ క్వెషన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ అడిగే క్వెషను. ఆ తర్వాత స్టోరేజ్ గురించి. స్టోరేజ్ అంటే మీకు తెలుసు. మనకి మనం మెసేజ్‌లో రాస్తుంటాం గదా! ఈ మనకి బ్రౌజర్ సంబంధించినవి ఉంటాయి గదా! వాటికి సంబంధించినవనమాట. మనకి జేసన్ సంబంధించినవి గానివ్వండి, అలాగే లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, కుకీస్ మీద కూడా కంపల్సరీ క్వెషన్స్ ఉంటాయి. ఇవి ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కే కాదు, ప్రతి డెవలపర్ కూడా కంపల్సరీగా ఈ క్వెషన్స్ అనమాట ఇవి. అలాగే రియల్ టైమ్ ప్రాక్టికల్ సినారియోస్ అని చెప్పేసి ఒక 15 క్వెషన్స్ మాత్రమే ఇక్కడ రెడీ చేయడం జరిగిందనమాట. ఇవి చాలా మస్ట్ అండ్ షుడ్‌గా ప్రతి డెవలపర్ ఇంటర్వ్యూలో నేర్చుకోవాల్సిన క్వెషన్స్ అనమాట. ఈ మొత్తం నాకు తెలిసి 100-200 క్వెషన్స్ అనమాట ఇవి. ఇవి ఇందులో అంటే అన్నీ నేర్చుకోవాలని కంపల్సరీ ఏం లేదు. కాకపోతే మాక్సిమం దీంట్లో నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఇందులో మాక్సిమం ఇక్కడి నుంచి ఇవి నేర్చుకుంటే 100% జావా స్క్రిప్ట్ మీద అడిగే క్వెషన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏదైనా సరే నోడ్ మీద గానివ్వండి పనిచేసేటప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి గాని ఫ్రెషర్ వాళ్ళు గానియండి ఇక్కడి నుంచే పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూవర్. అది మాత్రం 100% నేనైతే చెప్పగలను. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్‌లో ఇక్కడి నుంచే వచ్చినాయి క్వెషన్స్ అన్నీ. నేను అందుకని చెప్పేసి నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్‌లో ఎప్పుడైతే నేను ఇబ్బంది పడ్డానో ఎవరు ఇబ్బంది పడకుండా అలాంటి క్వెషన్స్ నేనిక్కడ రెడీ చేయడం జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ 100-200 క్వెషన్స్‌ని చాలా చిన్న క్వెషన్స్ అనమాట. పెద్ద క్వెషన్ ఒక క్వెషన్‌లో 2, 3 క్వెషన్‌లు రాయకుండా చాలా షార్ట్‌లో 1 లైన్, 2 లైన్‌లోనే ఒక్కోదానికి ఆన్సర్ వచ్చేటట్టు చాలా చిన్నగా షార్ట్ చేసేసి నేను ఈ క్వెషన్స్‌ని ప్రిపేర్ చేయడం జరిగిందన్నమాట. వీటికి ఆన్సర్స్ కూడా విత్ ఎగ్జాంపుల్, ఎక్స్‌ప్లనేషన్ అంటే డెఫినిషన్ అండ్ యూజెస్ అండ్ విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్‌తో మనము 3 టైప్స్ అంటే వాట్, వై అండ్ హౌ అని చెప్పేసి ఈ 3 టైప్స్ ఆఫ్ క్వెషనింగ్‌తో నేను ఈ యొక్క సీరీస్‌లో ఈ ప్లే లిస్ట్‌లో ఈ 100-200 క్వెషన్స్‌ని నేను స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. ఇది చాలా యూజ్‌ఫుల్ ప్లే లిస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి డెవలపర్‌కి, ఒక వెబ్ డెవలపర్స్‌కి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏదైనా సరే ఫుల్ స్టాక్ గానివ్వండి, ఏదైనా సరే ప్రతి డెవలపర్ కూడా ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ మనం నేర్చుకోవాల్సిన క్వెషన్ అండ్ ఆన్సర్ ప్లే లిస్ట్. Thank you for watching.